నమస్కారం సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వరి సాగు తగ్గిపోయింది. పూర్తిగా నీటి వసతి ఉంటేనే వరి సాగు చేస్తున్నారు రైతులు. ఎండాకాలంలో ముఖ్యంగా నీళ్లు, కరెంట్ కోతలను దృష్టిలో ఉంచుకొని పెద్దగా వరి సాగు చేయడం లేదు. అక్కడక్కడ సాగు చేస్తున్న వరి ఇప్పుడు పొట్ట దశలో ఉంది. ఇది వచ్చే నెలలో కోతకు వస్తుంది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆశించే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి వివరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వర్మ గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ వర్మ గారు. నమస్తే సార్, ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో వరి దశ ఎటువైపు ఉందంటారు? అంటే ఈసారి మనం చూసినట్లయితే ఖరీఫ్లో కూడా మనకు వర్షాలు అనేవి చాలా తక్కువగా పడడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆగస్టు నెల చివరి వారం నుంచి కూడా మనకు వర్షాలు పడడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే చెరువులు, బావుల్లో కూడా నీళ్ళు రాకపోవడం, అలాగే ఏదైతే మనకి ఎక్కువగా 50% మంది రైతాంగము ఈ బోరు బావుల కిందనే వ్యవసాయం చేస్తూ ఉంటారు మన తెలంగాణ జిల్లాలో. అలాంటి చోట్ల కూడా ఏమైందంటే మనకి భూమిలో నీటి నిల్వ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ బోరు బావుల్లో కూడా నీళ్లు సరిగ్గా అందకపోవడం వల్ల ఈసారి చూసినట్లయితే మనకు పంట చాలా తక్కువగా వేశారు. ఆ వేసిన దానిలో కూడా ఆలస్యంగా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చివరి దశ, పిలక దశలో, అంటే ఇంకా అంకురం ఏర్పడే దశ నుంచి మనకు ఈ పూత ఈనిక దశల్లో చాలా వరకు పైరు ఉందండి. ఓకే, మరి వర్షాల భావాల వల్ల సాగు విస్తీర్ణం తగ్గిందంటారా? చాలా వరకు తగ్గిందండి. చాలా గణనీయంగా తగ్గింది. ఈ సంవత్సరం చూసినట్లయితే మనము మన యొక్క సాధారణ సాగు విస్తీర్ణం కనుక గమనించినట్లయితే దాదాపు 6.4 లక్షల హెక్టార్లు మన సాగు విస్తీర్ణం ఉంది. అది మనం గత సంవత్సరము దాదాపు 8.01 లక్షల హెక్టార్ల వరకు కూడా సాగైంది. మంచి వర్షాలు పడడం వల్ల, పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల దాదాపు 4.13 లక్షల హెక్టార్లు మాత్రమే మనకు వరి సాగైందండి. అది కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు రంగారెడ్డి, ఖమ్మంలో చాలా తక్కువగా సాగు చేస్తారు రబీలో. వాటి దగ్గర మనకు అంత లోటు కనపడకపోయినా కానీ మనకు ముఖ్యంగా బాగా ఎక్కువగా రబీలో సాగు చేసేటువంటి జిల్లాలు నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, వీటన్ని చోట్ల కూడా దాదాపుగా మనకు 50% వరకు కూడా ఈ యొక్క పంట విస్తీర్ణం అనేది తగ్గడం జరిగిందండి రబీలో. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్, వర్మ గారు. నమస్తే, చెప్పండి నరసింహ గారు, చెప్పండి. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. అయితే అత్యధికంగా దిగుబడి ఇచ్చే వరి వెరైటీలో RNR 15048 వేసాం సార్. అవునండి, అవును. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీస్ ఉన్నాయి సార్ మన కాడ. దానికంటే ఎక్కువ రకాల? అవునండి. ఇప్పుడు మా బీహార్ లో సుమంత్ కుమార్ అతను వేసింది కదా సార్ 224 క్వింటాల్స్. 224 క్వింటాల్? అవునండి, హెక్టార్కి వరల్డ్ రికార్డ్ అది. ఇప్పుడు అలాంటి అంత కాకుండా కానీ అక్కడ తక్కువ దిగుబడి వచ్చాయనే ఉన్నాయా సార్ మన దగ్గర? అంటే మన దగ్గర ఇంకా ఇప్పుడు 150-48 మంచి రకం అండి. ఎందుకంటే మనకు బీపీటీతో సమానమైన గింజ రకాన్ని పోలి ఉంటుంది. ఇది మీకు దాదాపుగా 35 నుంచి 40 బస్తాలు దిగుబడి ఇస్తుంది. దీని తర్వాత మేము RNR 15038 అనే రకం కూడా ఈసారి మొదటి సంవత్సరం చిరు సంచుల పథకంలో ఇచ్చామండి. ఇది 150-48 కంటే కూడా దిగుబడి కొంచెం ఎక్కువ ఇస్తుంది. అయితే ఏంటంటే కొద్దిగా ఎత్తు కొంచెం ఎక్కువ పెరుగుతుందండి ఇది. కాకపోతే దిగుబడి మాత్రం ఈ 150-48 కంటే కూడా ఒక 10% ఎక్కువ దిగుబడి ఇది ఇవ్వగలుగుతుందండి. ఎండాకాలంలో నీటి కరువు చాలా అధికంగా ఉంటుంది, కరెంటు కోతలు ఉంటుంది. మరి బోరు నీళ్లు వాడే రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎండాకాలం మనకు కరెంటు కోతలు ఉంటాయి కాబట్టి మనము ప్రతి నీటి బొట్టుని కూడా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అందులో మనం ఏంటంటే పంట దశని బట్టి నీటి ఎద్దడి లేకుండా కనుక చూసుకోవాలి. ముఖ్యంగా మనకు ఎండాకాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నెలలో మనకి సుడిదోమ కూడా ఆశించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా పెట్టినట్లయితే ఈ సుడిదోమ అనేది మనకు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి పైరు కనుక పిలక దశలో ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా నీరుని అడపదడప పొలంలో పెట్టుకొని చేరుని ఆరగట్టుకుంటూ ఉన్నట్లయితే దోమ ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనకు పూత దశకు వచ్చిందనుకోండి, ఆ దశ నుంచి కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోయినట్లయితే కనుక మనకు తాలుగింజలు అవ్వడం కానీ, లేకపోతే తయారైన తర్వాత గింజలు నూక రావడం కానీ జరుగుతుంది. కాబట్టి పూత దశ నుంచి కూడా నీటి ఎద్దడి లేకుండా మాత్రం తప్పనిసరిగా రైతాంగం చర్యలు తీసుకోవాలి. మరో కాలర్ ఉన్నారు. హలో
హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. వర్మ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. హలో చెప్పండి సార్, ఇక్కడ మేము రేపటి డిస్ట్రిక్ట్ మహాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్ళి ఓకే ఇప్పుడు పొట్ట దశలో ఉంది, ఓకే అది కొంకర పోతుంది సార్. మరి తెల్లకంకి వస్తుంది మీకు. అంటే ఇది మొగి పురుగు అని ఉంటుందండి, కాండం తొలిచే పురుగు అంటాము. దీనివల్ల మనకు వస్తుంది. ఇప్పుడు ఈనిందా పొలం అంతా బాగా? ఒక ఆటల భాగం. యాక్చువల్గా ఏమంటే అండి, మనము అంకురం నుంచి చిరుపొట్ట దశ అంటాము. ఈ దశలోనే దీనికి తగిన మనం గుళికలు కానీ లేకపోతే పిచికారీ మందులు కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ 1010 రకంలో ఎక్కువ వస్తుందండి ఈ తెల్లకంకి అనేది. కాబట్టి దీని నివారణకు ఏం చేయాలంటే, మీరు అంకురం నుంచి పొట్ట దశలోనే మనము కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఇవి 8 కిలోల ఎకరానికి కానీ, లేకపోతే క్లోరాన్ ట్రానిలిప్రోల్ అంటే ఇది ఫట్టారా అని మార్కెట్లో దొరుకుతుంది, ఈ గుళికలు 4 కిలోల ఎకరానికి కానీ, ఇదే మందు ఇప్పుడు చెప్పిన మందే కొరాజన్ అని మార్కెట్లో దొరుకుతుంది, ఇది 60 ml ఎకరానికి కానీ, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 400 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ వాడుకొని మనం ఈ తెల్లకంకి రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ మీది ఆలస్యమైంది కొంచెము అయినా కానీ కూడా మీరు ఇప్పుడు ఒకసారి పిచికారీ చేయండి. కొరాజన్ అనే మందు 60 ml ఎకరానికి చొప్పున కానీ, ఇది కొద్దిగా ఖర్చు ఎక్కువతో కూడుకున్నది. మీరు ఖర్చు ఎక్కువ పెట్టలేకపోతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఎకరానికి 400 గ్రాములు చొప్పున మీరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి. వరిలో ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం మనకు చూసినట్లయితే ఇప్పుడు చాలా చోట్ల అంకురం దశలో ఉందని చెప్పుకున్నాం. అలాగే చాలామంది రైతాంగం కూడా మనకి తెల్లకంకి వస్తుంది, మొగి పురుగు వస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ అంకురం నుంచి పొట్ట దశలో కనుక రైతాంగం శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈ మొగి పురుగుని చాలా వరకు నివారించుకోవచ్చు. అదే కాకుండా రైతాంగము ఇలాంటి మొగి పురుగుని గమనించుకోవడానికి లింగాకర్షక బుట్టలు అనేది మనకు అందుబాటులో ఉంటాయి. అవి ఎకరానికి 3 కనుక పెట్టుకున్నట్లయితే మనం వాటి పురుగుల ఉధృతిని గమనించుకొని తగు నివారణ చర్యలు అనేది చేపట్టచ్చు. మరి వరి పొట్ట దశలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? వరి పొట్ట దశలో ఉన్నప్పుడే అదే చెప్పాను, ఇప్పుడు కాండం తొలిచే పురుగు రాకుండా ప్రధాన సమస్య అదే. కాబట్టి ఈ ముఖ్యంగా రైతాంగం వేసేది 1010 అనే రకం వేస్తారు. ఈ రకంలో కానీ RNR 150-48 అనే రకంలో కానీ ఎక్కువగా ఆశించేది ఈ కాండం తొలిచే పురుగు. కాబట్టి దీని నివారణకు ఏం చేయాలంటే, ఇందాక చెప్పుకున్నట్లుగానే మనము సకాలంలో కనుక గుళికలు కనుక మనం వేసుకున్నట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేదా క్లోరాన్ ట్రానిలిప్రోల్ అనేది 0.4G అని ఉంటుంది. ఈ గుళికలు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 8 కిలోల ఎకరానికి, ఈ ఫట్టారా గుళికలు అనేవి అయితే 4 కిలోల ఎకరానికి చొప్పున ఈ అంకురం దశలో వేసుకోవాలి. ఒకవేళ ఆలస్యమైన రైతులు ఉంటే పిచికారీ మందులు చేసుకోవాలి. దానికి ఈ కొరాజన్ అనే మందు మనం 60 ml ఎకరానికి కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 400 గ్రాముల ఎకరానికి చొప్పున కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొగి పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. కాకపోతే రైతాంగం ఏం చేస్తారంటే, అంతా ఈనేసి తెల్లకంకి వచ్చిన తర్వాత మందు కొట్టడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదండి. మనం సరైన సమయంలోనే ఈ సస్యరక్షణ అనేది చేపట్టాలి. మరి ఈ సమయంలో ఎటువంటి తెగులు వచ్చే అవకాశం ఉందంటారు? తెగుళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే మనకు ఈ గింజ మచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుంది ఈనిన తర్వాత. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం గమనించినట్లయితే అకాల వర్షాలు అనేది, ఇప్పుడు పూత దశకు వచ్చిన పైర్లో కనుక ఈ టైంలో కనుక వర్షాలు కనుక పడినట్లయితే గింజ లోపల ఉన్నటువంటి ఏదైనా శిలీంధ్రాలు కానీ వాటి వల్ల గింజ మీద మచ్చ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఈ వర్షాలు కురిసిన తర్వాత ఒకవేళ బెట్ట పరిస్థితులు ఉండి ఉష్ణోగ్రత పెరిగినట్లయితే కూడా కంకినల్లి అనేది ఒక పురుగు వస్తుంది. ఆ పురుగు తర్వాత ఈ తెగులు శిలీంధ్రాలు రెండు కలిపి ఆశించడం వల్ల కూడా మన గింజ మీద మచ్చ అనేది ఏర్పడుతూ ఉంటుందండి. వరి పంటలలో సుడిదోమ ఎందువల్ల వస్తుంది? సుడిదోమ కనుక గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మన తెలంగాణ జిల్లాల్లో కూడా అన్ని చోట్ల ఈ సుడిదోమ అనేది ప్రధాన సమస్యగా తయారైంది. దీన్ని చూసినట్లయితే మన రైతాంగము అధిక దిగుబడి కోసం నత్రజని అనేది బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే నీళ్లు పుష్కలంగా ఉన్న చోట నీళ్లు ఎక్కువగా పెట్టడం ఒకటి. ఈ మధ్యకాలంలో ఏంటంటే యూరియాతో పాటు క్లోరోపైరిఫాస్ అనే మందు కలిపేసి మనం పొలంలో జల్లుకోవడం అనేది రైతాంగం కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాగే పొరపాటు ఏంటంటే తొలి దశలో ఆశించే పురుగులకు క్లోరోపైరిఫాస్ అనే మందు కానీ, ప్రొఫెనోఫాస్ అనే మందు కానీ, లేకపోతే సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైనటువంటి లాంబ్డా సైలోథిన్ కానీ ఇలాంటి మందుల్ని కనుక మనం ఎక్కువగా వాడినట్లయితే ఇవి కూడా దోమ ఉధృతి పెరగడానికి చాలా దోహదం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పురుగు మందుల్ని కనుక మనం తొలి దశలో ఆశించేటువంటి పురుగులకి వాడుకోకుండా ఎసిఫేట్ లాంటి మందు కానీ,
కార్టాపైడోక్లోరైడ్ లాంటి మందు కానీ ఇవి తొలి దశలో ఆశించే పురుగులకు బాగా పనిచేస్తాయి. మోనోక్రోటోఫాజ్ అనే మందు కానీ ఇలాంటివి వాడుకున్నట్లయితే మనకి ఈ సుడిదోమ ఎక్కువగా ఆశించకుండా మనం నివారించుకోవచ్చు. గింజలు నల్లబడుతూ ఉంటాయి, ఇందువల్ల అంటారు. గింజ నల్లబడడం అనేది ఇందాక కూడా చెప్పడం జరిగిందండి. మనకి వర్షాలు ఎక్కువగా పూత దశలో కానీ వర్షం పడినా లేకపోతే కంకినెల్లు ఆశించినప్పుడు కూడా గింజ నల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఏంటంటే అది సమస్య దేనివల్ల అనేది కనుక గుర్తించుకోగలిగితే ఈ మచ్చ ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే కంకినల్లి వల్ల వస్తుంది, లేదా మనకి అకాల వర్షాలు కనుక కురిసినట్లయితే కూడా ఈ మచ్చ అనేది ఏర్పడడం జరుగుతుంది. వడగళ్ళ వాన కురిసినా కానీ ఒక్కొక్కసారి గింజ మచ్చ రావడం తాలుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కంకినల్లి ఆశించినట్లు కనుక గమనించినట్లయితే మనం దానికి డైకోఫాల్ అనే మందు 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ లేకపోతే స్పైరోమెసిఫెన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలండి. అలాగే ఒక్కొక్కసారి తెగుళ్ళు ఇందాక చెప్పినట్లు మచ్చ తెగుళ్ళు కూడా కలిపి కంకినల్లి కూడా ఆశించినప్పుడు ఈ పై మందులతో పాటు అంటే డైకోఫాల్ మరియు స్పైరోమెసిఫెన్తో పాటు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ప్రాపికోనజోల్ అంటే ఇది టిల్టన్ దొరుకుతుంది మార్కెట్లో. ఈ మందుని కూడా మనము కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అటు గింజ మచ్చ కలగజేసేటువంటి తెగుళ్లను అలాగే ఈ యొక్క కంకినల్లిని కూడా నివారించుకుని మంచి నాణ్యమైనటువంటి గింజను పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం చెప్పండి. చెప్పండి లింగమూర్తి గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం మేము గంగా కావేరి వేసాము. గంగా కావేరి వేస్తే అందులో ఏమైందంటే ముందు పిలక వచ్చి ముందు ఈనిందంతా ఎర్రబడిపోయింది, కింద పిలక ఉన్నదంతా పచ్చగా ఉన్నది. అంటే కొద్దిగా చలి ఎక్కువైందా మీకు ముందులో? ముందులో చలి ఎక్కువైంది. ఇప్పుడు ముందు వేసిందంతా ఎర్రబడిపోయింది. అంటే ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అవుతుందండి మీరు? 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయింది. ఇప్పుడు ఎర్రగా అవుతుందా? ఇప్పుడు ఎర్రగా అవుతుందా, ఇంతకు ముందు ఎర్రగా అయిందా? ఇప్పుడు ఎర్రగైతుంది. కింద దోమ ఏమైనా ఉందేమో చూసారా? అంటే కింద ఆకులు ఎర్రబడి కాదు, కింద ఆకులు ఎర్రగా అవుతున్నాయా లేకపోతే పై ఆకులా? కింద ఆకులు. ఓకే, అదే కింద ఆకులు అంటే బాగా పండాకులు అయితే కూడా మనకు లాస్ట్ చివరి దశలో ఎండిపోతాయి. అది కాకుండా కూడా ఒక్కొక్కసారి ఆకునల్లి అని ఆశిస్తుందండి. అది వచ్చినప్పుడు కూడా మీకు ఆకులో ఎర్రబడడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు డైకోఫాల్ అనే మందు 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఒకసారి పిచికారీ చేయండి. ఒకవేళ ఆకునల్లి కనుక అయినట్లయితే ఆ సమస్య తేలిగ్గా తగ్గిపోతుంది. ఇంకా చౌకైన మందు అయితే నీటిలో కరిగే గంధకం అని దొరుకుతుంది. ఇది మీకు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 600 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోండి. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే. మీ సందేహం అడగండి. ఇప్పుడు రేగడి నేలలో చౌడు ఉన్నట్టయితే చౌడు గురించి ఏం వాడాలని అడుగుతున్నాం. అంటే మీది తెల్ల చౌడా నల్ల చౌడా అండి? తెల్ల చౌడు అండి. తెల్ల చౌడు ఉన్న వాటికి ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే మనం వానాకాలం పంట వేసే ముందుగా మే నెల నుంచి కూడా మీరు పచ్చిరొట్ట పైరు అనేది కంపల్సరీగా వేయాలండి. జనుము కానీ జీలుగు కానీ పిల్లి పెసర కానీ ఇది వేసి మనకు 45 రోజులు దాదాపుగా పూత రాకముందే కనుక మనం కలయి దున్నుకున్నట్లయితే ఈ చౌడు శాతం అనేది కొంత తగ్గుతుంది. తర్వాత మనము ఈ జిప్సమ్ అనేది ఉంటుందండి, ఇది కూడా మనము వేసి పొలంలో బాగా ఒకసారి మనం నీళ్లు పెట్టేసి 2-3 సార్లు తీసివేయాలి. ఇదొక చర్య మనం చేసుకోవచ్చండి. అలాగే మనం ఏం చేయాలంటే ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మనం పచ్చిరొట్ట పైరు అనేది వేసుకుంటూ ఉండాలండి. తర్వాత చౌడు భూముల్లో మామూలు వరి రకాల కంటే కూడా చౌడును తట్టుకునేటువంటి వరి రకాలనే సాగు చేసుకున్నట్లయితే మీకు బాగుంటుందండి. వరి పంట పొలాలలో ఎలుకలు అధికంగా ఉంటాయి, వాటి నివారణ చర్యలకు చెప్పండి. ఇప్పుడు ఈ వేసవిలో కూడా మనకి ఏంటంటే ఆహార లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత వరి పంట కూడా మనము అందరూ కూడా ఒకటే సమయంలో వేయరు, వివిధ దశల్లో ఉంటుంది. ముఖ్యంగా తొందరగా ఏదైతే పంట వేసి ఉందో ఇప్పుడు ఈనిక దశలో ఉందో వాటి మీద ఎలుకలు ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంటాయండి. మరి వీటి నివారణకు చూసుకున్నట్లయితే మనము ముందుగా ఏంటంటే గట్లు బాగా వెడల్పుగా ఉన్న చోట ఈ ఎలుక బొరియలు అనేది పెడుతుంది. కాబట్టి గట్లు సన్నగా ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి.
తర్వాత ఎలక బొరియలు కనుక గమనించినట్లయితే అందులో మనకు జీవించి ఉన్న ఎలకలు తిరుగుతున్నట్లయితే మనం ముందు మట్టిని కనుక పూడ్చినట్లయితే అది తర్వాత రోజుకి దాని నుంచి మనకి తడి మట్టి అనేది కనపడుతుంది, దానిలోంచి ఎలక వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఎలక తిరుగుతుంది అనేది మనం గమనించవచ్చు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే దానికి మనం ఎలక బోన్లో అమర్చుకుని ఒకటి చేయవచ్చు. ఎలక బోన్లు లేకపోతే బర్రో ఫ్యూమిగేటర్ అంటారు, అంటే పొగ బారించే పద్ధతి ద్వారా కూడా మనము ఏదైతే కన్నాలు ఉన్నాయో వాటిలో పొగ వెళ్ళేటట్టుగా చేసినట్లయితే కూడా ఆ ఎలకలు ఊపిరాడక చనిపోతాయి. అది అందుబాటులో లేనప్పుడు రసాయనిక మందులతో కనుక మనం చూసుకున్నట్లయితే బ్రోమోడయలోన్ అనే మందు మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఈ మందు తీసుకుని ఇది 15 గ్రాముల ఎర్రమందును మనము ఈ బొరియలు ఏదైతే మనం ఎలకలు తిరుగుతున్నాయి అనుకున్నామో ఆ బొరియల్లో 15 గ్రాములు ఒక బొరియకి చొప్పున మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. దీనికి 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు ఈ మందు, అంటే ఒక 100 గ్రాములకు ఈ మోతాదులో కలుపుకున్నట్లయితే ఒక 6 బొరియలకు కూడా మనకు ఈ మందు సరిపోతుంది అన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి పెట్టిన తర్వాత 4-5 రోజులకి ఎలకలు చనిపోతాయి, ఒకేసారి చనిపోవు, కొద్దిగా టైం తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ 11 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే మందుని మళ్ళీ మనం పెట్టుకోవాలి. దీనికి ఏ విధమైన ముందుగా మనము అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఈ మందు అయితే. అదే కనుక బాగా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే మనకు కంట్రోల్ కావాలనుకున్నట్లయితే ఒక 2 రోజులు విషపేర జింక్ ఫాస్ఫైడ్ అనే విషపేర పెట్టే ముందు అలవాటు చేయాలి. దానికి 98 పాలు నూకలు, 2 పాలు నూనె కలిపి అలవాటు చేయాలి. మందు 20 గ్రాముల ఎర్ర మందుని పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ 96 పాల నూకలు, 2 పాలు నూనె, 2 పాల జింక్ ఫాస్ఫైడ్ ఎర్రమందుని పెట్టి ఒక్కొక్క కన్నంలో మనం 20 గ్రాముల చొప్పున ఒక్కొక్క బొరియలో కనుక వేసుకున్నట్లయితే అవి తొందరగా ఈ ఎలకలు అనేది చనిపోవడం జరుగుతుందండి. వరిలో మేలైన రకాల గురించి చెప్పండి. వరిలో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు రకాలంటే మనకి ఇప్పుడు కత్తెర కానీ ఎడగారు కానీ పైరు వేసుకునేటువంటి రైతులకి ఈ రకాలు అనేది మనం చెప్పవలసి ఉంటుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ఉన్న వర్షాభావ పరిస్థితులు అయితేనేమి, తర్వాత కరెంటుతో ఉన్న ఇబ్బందుల వల్ల వరి సాగు అనేది మనం చాలా వరకు కూడా మనము ఎంకరేజ్ చేయడం లేదండి. వారు వేయకూడదనే చెప్తున్నాం. అయినా కానీ కొంతమంది రైతులు మేము వేస్తాము, ఏ రకాలు కావాలనే సలహా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పదలసింది ఏంటంటే దీర్ఘకాలిక రకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేయకూడదండి. అంటే 135 కానీ దానికంటే ఎక్కువ 150 రోజుల పైర్లు కానీ ఉండేటువంటి రకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు. వాటి వల్ల ఏమవుతుందంటే అవి పూత దశకు వచ్చే సమయానికి ఆ తుఫాన్లు కానీ వర్షాలు కానీ అధిక వర్షాలు చిక్కుకొని వారు దిగుబడి నష్టపోవడం జరుగుతుందండి. అందుకని ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు మాత్రమే వారు వేసుకోవాలి. ఈ రకాలు చూసినట్లయితే తెల్లహంస అని ఉంటుంది, సత్య అని ఉంటుంది, రాజేంద్ర అని ఉంటుంది, ఎర్రమల్లెలు, అలాగే JGL 3844, JGL 1798, కాటన్ దొర సన్నాలు అంటే MTU 1010 అంటారు, అలాగే IR 64, ఇలాంటి రకాలన్నీ కూడా మనము ఈ ఎడగారు కానీ కత్తెర పంటకు కానీ సాగు చేసుకోవచ్చండి. అది వరి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? వరి విత్తనాలు అంటే రకాన్ని బట్టి ఉంటుందండి. దానిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు రాజేంద్ర నగర్ నుంచి చూసినట్లయితే తెల్లహంస, సత్య, రాజేంద్ర ఇలాంటి రకాలు ఉంటాయి. వరంగల్ నుంచి కొన్ని రకాలు ఉంటాయి, ఎర్రమల్లెలు ఇలాంటివి వరంగల్ అండి. అలాగే JGL అంటే జగిత్యాల పరిశోధన స్థానం నుంచి ఉంటాయి. అలాగా ఏ ప్రాంతానికి సంబంధించిన వరి రకాలు ఆ ప్రాంతంలోనే వ్యవసాయ పరిశోధన స్థానంలో కనుక సంప్రదించినట్టయితే మీకు అక్కడి నుంచి అవి అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. రబీ వరి కోత తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? వరి కోత అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఏప్రిల్ చివరి వారం నుంచి మన కోతలు మొదలై మే నెలలో మనం పూర్తి చేస్తాం. ఈ సమయంలో ఏంటంటే బాగా అధిక ఉష్ణోగ్రతలు ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా రైతాంగం కోసిన తర్వాత నేరుగా ఎండలోనే ఎండబెట్టకుండా దాన్ని గనక మనము చాలా తక్కువ వేడి తగిలే విధంగా కొద్దిగా నీడలో నిదానంగా తేమ శాతం తగ్గే విధంగా, అంటే 12 నుంచి 13% కనీసం కనుక ఉండే విధంగా మనం కనుక చర్యలు తీసుకోవాలండి. లేకపోతే ఒకటేసారి కనుక మనం ఎండలో ఆరబెట్టినట్లయితే నూక శాతం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదొక్కటి జాగ్రత్త తీసుకోవాలండి. వరి సాగు చేసే రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు ప్రధానంగా చూడవలసింది ఏంటంటే విచక్షణారహితంగా ఎరువులు కానీ పురుగు మందులు అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. అలాగే నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నీరు ఉంది కదా అని చెప్పి వృధా చేయకుండా అడపదడప చేను ఆరగట్టుకుంటూ ఉండాలి. అలాగే పచ్చిరొట్ట పైర్లు అనేవి ప్రతి సంవత్సరం కూడా మనం వేసుకున్నట్లయితే మనకు భూస్వభావం అనేది పెరుగుతూ ఉంటుందండి.
కాలర్ ఉన్నారు. హలో హలో. సో రైతులకి మేలైన రకాల గురించి అవగాహన ఎలా కలిగిస్తారంటారు? రైతులకు మేలైన రకాలంటే అండి, మా దగ్గర ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో వచ్చేటువంటి వివిధ కొత్త వరి వంగడాల గురించి కూడా మేము రైతాంగానికి వివిధ పత్రాల ద్వారా, బ్రోచర్స్ ద్వారా మేము అందిస్తూ ఉంటాం సలహాలు. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ విభాగం ద్వారా కూడా ఆ రైతాంగానికి కొత్త వంగడాలు వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాము. అలాగే కొత్త రకం వచ్చిన విడుదల అవ్వకంటే ముందు కూడా మినీ కిట్ అని కొంత శాంపుల్స్ మేము వాళ్ళకు రైతానికి ఇచ్చి వాళ్ళని పరిశీలించమని చెప్తామన్నమాట. వాళ్ళ దగ్గర ఏ అయితే విత్తనాలు బాగా మనకు దిగుబడిని ఇస్తాయో, మంచి ఫలితాలను ఇస్తాయో అలాంటి వాటినే మనం విడుదల చేస్తాము. కాబట్టి రైతు నుంచి రైతు ద్వారా వాళ్ళకు విత్తనాలు సరఫరా అయ్యే విధంగా కూడా మేము చాలా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉండండి వివిధ పరిశోధనా స్థానాల ద్వారా. రబీ వరిలో తాలు గింజలు ఏ పరిస్థితిలో వస్తాయి? తాలుగింజలు అనేది చాలా ప్రధాన సమస్య. అంటే రైతాంగం కూడా తాలుగింజలు రాగానే ఏది అనేది తెలుసుకోలేరు. ఇందులో 3-4 రకాలు ఉన్నాయండి. ఒకటి తెల్లకంకి వల్ల కూడా తాలుగింజలు రావచ్చు. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కూడా తాలుగింజలు రావచ్చు. పూత దశలో వర్షాలు పడినప్పుడు కూడా మనకు తాలుగింజలు ఆశించేటువంటి అవకాశం ఉంది. మరి అలాగే నత్రజని యాజమాన్యం సరిగ్గా చేయకపోయినా, చివరి దశ నత్రజనితో పాటు పొటాష్ వేయకపోయినా తాలుగింజలు రావచ్చు. అలాగే మనకు కొన్నిసార్లు పక్షుల బారిన పడినా కానీ తాలుగింజలు రావచ్చండి. కాబట్టి పరిస్థితిని బట్టి మనం నీటి ఎద్దడి పూత దశలకు గురైన తాలుగింజలు అనేది రావచ్చు. పరిస్థితిని బట్టి మనం వాళ్ళకు నివారణ చర్యలు సూచించవలసి ఉంటుంది. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే. మీ ప్రశ్న అడగండి. హలో సార్, చెప్పండి. నల్గొండ జిల్లా మాది. చెప్పండి చిట్యాల సార్ మాది. చెప్పండి సార్. ఇది ఎకరానికి 10 పుట్లు పండే వంగడాలు విత్తనాలు వచ్చినాయంట కదా సార్, అంటే వాటి గురించి ఏమైనా చెప్తారా? ఎకరానికి 10 పుట్లు పండేవి మన దగ్గర లేవండి. అవన్నీ కూడా మనకు ఒరిస్సా నుంచి కొన్ని రకాలు విడుదలైనవి. అవి కాకపోతే అవి గింజ కొద్దిగా లావుగా ఉండే రకాలు అనేవి విడుదలైనవి అన్నమాట. అవి మన ప్రాంతానికి అనువైనవా లేవా అనేది ఇంకా పరిశోధన జరుగుతూ ఉందండి. మనకి ఇక్కడ కేంద్రీయ వరి పరిశోధన స్థానం అనేది ఉంది. వారి ద్వారా పరిశోధన జరుగుతూ ఉందన్నమాట. ఒకవేళ మనకు ప్రాంతానికి అనువై కనుక ఉన్నట్లయితే మనము వాటిని విడుదల చేయడం అనేది జరుగుతుందండి రాబోయే కాలంలో. కోత దశలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అది కోత దశలో ఉన్నప్పుడు అండి, మనకు ఇప్పుడు 1010 ఉన్నట్లయితే ఇది బాగా రాలిక గుణం ఉన్న రకం అన్నమాట. ఈ రాలిక గుణ రకంకి బాగా కనుక మనము ఎండిపోయేటట్లు చేసినట్లయితే ఆ గింజ కోత కోసేటప్పుడే కూడా రాలిపోయే అవకాశము బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 80 నుంచి 85% మనకు గింజ పక్వానికి వచ్చిన వెంటనే కనుక మనం కోసుకున్నట్లయితే అది మనకు గింజ రాలకుండా మనం చేసుకోవచ్చండి. వరి సాగులో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు? వరి సాగులో ముఖ్యంగా ఏంటంటే మనము నీటి యాజమాన్యం అనేది చాలా ప్రధానము. పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం అనేది ప్రధానము. తర్వాత ఎరువుల యాజమాన్యంలో సాధారణంగా రైతాంగం చేసేది ఏంటంటే పొటాష్ ఎరువుని వాడరనమాట. పొటాష్ ఎరువుని మనము తేలికపాటి నేలల్లో వేసుకున్నప్పుడు తప్పనిసరిగా 2 సార్లు, ముందు దశలో మనము ఆఖరి దుక్కిలో ఒకసారి, మళ్ళీ రెండో దశలో ఈ చివరి దశ ఎప్పుడైతే చివరి మోతాదులో నత్రజని ఎరువును వేస్తామో అప్పుడు ఒకసారి తప్పనిసరిగా వేయాలి. తర్వాత చీడపీడల నివారణలో కూడా రకరకాల పురుగు మందులను, తెగుళ్ళ మందులను కలిపి వాడడం అనేది రైతాంగం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు సమస్యలు దానివల్ల ఇంకొక పురుగు కానీ తెగులు కానీ ఆశించి దానివల్ల మనకు నష్టం కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఏం చేయాలంటే శాస్త్రవేత్తలను కానీ లేకపోతే వ్యవసాయ అధికారులను కానీ వారిని సంప్రదించి వారి సలహా మేరకు గనక మనము ఈ పురుగులు తెగులకు సంబంధించిన మందులు వాడుకోవాలి. అలాగే మనకు ఈ సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి మనకు అనేకమైనటువంటి కాల్ సెంటర్స్, రైతులకు కిసాన్ కాల్ సెంటర్ అని ఉంది, కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది. అలాగే ఫార్మర్స్ కాల్ సెంటర్ ఉంది, మన విశ్వవిద్యాలయం ద్వారా నడుస్తుంది. ఇలాంటి సేవలను మనం రైతాంగం కనుక సద్వినియోగం చేసుకోవాలి. సాధారణంగా రైతాంగం ఏం చేస్తారంటే ఈ పురుగు మందులు అమ్మేటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఏ మందు ఇచ్చినా అది తీసుకొని ఇచ్చి కొడుతూ ఉంటారు. అటువంటి విషయాలకు వెళ్లకుండా శాస్త్రవేత్తలను కానీ దీని మీద నిపుణులను కానీ సలహాలు సంప్రదించి దాని ప్రకారం వాడుకున్నట్లయితే వాళ్ళు సకాలంలో చీడపీడలను నివారించుకొని మంచి దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంది. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి.
అదే మా పట్నం నల్గొండ జిల్లా మేడం. చెప్పండి నాగేష్ గారు. నా పేరు నాగేష్. చెప్పండి. అదే మా చేను మొత్తం అగ్గి తెగులకు పడ్డది మేడం, ఎట్లా చేయాలి? నల్గొండ జిల్లాలో అగ్గి తెగులు ఇప్పుడు లేదండి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే దోమ ఉంది. దోమ గమనిస్తున్నారా మీ దానిలో? మక్తా అనంతరం మేడం. మక్తా అనంతరం. అట్లా కాదండి, మీ పొలంలో దోమ ఉందా? దోమ లేదు మేడం, మొత్తము చేనంతా కుళ్ళిపోతుంది, ఇంతుంది. కుళ్ళిపోతుంది అంటే పడిపోతుందా చేను? చేను మొత్తం మసిలిపోతుంది. కింద చూసారా, తీసి చూసారా, మొక్క పీకి చూసారా? వేర్లన్నీ నల్లగా అయి ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి. ఏం పురుగులు లేవు. కాదు, మొక్క పీకి చూస్తే కింద వేర్లన్నీ నల్లగా కుళ్ళిపోయిందా? మొత్తం ఆకంతా నల్లగా కమిలిపోతుంది. అదే అండి, ఆకు కమిలిపోతుంది. మొక్క పీకి చూసారా, కింద నల్లగా వేర్లు నల్లగా అయినాయా? వేర్లు నల్లగా ఏం లేదు సార్. మొక్క పీకితే తెగిపోతుందా ఏమన్నా? ఏం తెగిపోతలేదు. పైననే ఆకుల మచ్చ ఉందా మరి? ఆకుల మీద ఏమన్నా? జనరల్గా మీరు అగ్గి తెగులు అంటున్నారు కానీ అండి, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు సమస్య వచ్చేది ఏంటంటే కాండం కుళ్ళు తెగులు అనేది కొద్దిగా ఎక్కువగా ఉందండి. దీనివల్ల కూడా మనకు ఈ యొక్క మొక్క పైన ఉన్నటువంటి అంతా కూడా భాగం ఎండిపోతుంది. ఇది పీకినట్లయితే మనకు తెగిపోయి వచ్చేస్తుంది అన్నమాట. దీని నివారణకి మీరు ఇమ్మీడియట్గా ఏం చేయండి అంటే ప్రాపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అంటే ఎకరానికి 200 ml చొప్పున కలిపి మీరు 200 లీటర్ల నీటిలో కలిపి ఇది బాగా మొదలు తడిచేటట్టుగా పిచికారీ చేయండి. కొంతవరకు మీకు ఈ సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీ పొలంలో ఏమన్నా బుడగలుగా కనుక వస్తుందా, లేకపోతే చౌడు కానీ ఉన్నట్లయితే, బుడగలు కనుక వస్తున్నట్లయితే కొంచెం పొలాన్ని ఆరబెట్టాలి. అంటే ఇది గంధకం లోపం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చౌడు భూమి అన్నట్లయితే అది కూడా మనము తర్వాత దశలో నివారణ చర్యలు చేపట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వర్మ గారు, వరి పంట గురించి చాలా చక్కగా చెప్పినందుకు. ఇది ఇవాళ సాగుబడి. చూస్తూనే ఉండండి V6 న్యూస్.